చదువుకుంటున్న చంద్రహారం. ఈ కథ డాక్టర్ సోమరాజు సుశీల గారి చిన్న పరిశ్రమలు పెద్ద కథలు కథా సంపుటి నుండి. ఆఫీసులో చాలా సీరియస్గా అకౌంట్స్ చూసుకుంటున్నా. మామూలుగా నేనెప్పుడూ ఆదాయ వ్యయాల జోలికెళ్ళను. అవి చూస్తే గబుక్కున ఏ హార్ట్ అటాక్ వచ్చిందనుకో, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు? డబ్బులు వస్తూనే ఉంటాయి, అప్పులు అప్పుల్లానే ఉంటాయి, ఇబ్బందులు ఇబ్బందుల్లానే ఉంటాయి, ఖర్చులు ఖర్చుల్లానే ఉంటాయి. ఈ ఆర్థిక జాలం ఏమిటో ఎంతకీ కొడుకుడు పడట్లేదు. పోనీమంటే మనమేమన్నా క్లబ్బుల్లో పేకాడుతున్నామా, సంవత్సరానికో కారు మారుస్తున్నామా, విదేశీ యాత్రలు చేస్తున్నామా, నగలు నాణ్యాలు చేయించుకుంటున్నామా? ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 30 ఏళ్ల నుంచి నేనే 2 పూటలా వంట చేస్తున్నా. అదే కారు రిపేర్లు చేసి నడుపుతున్నా. ఏసీ 3 టైర్లోనే ప్రయాణాలు చేస్తున్నా. 2 నెలల ఆలస్యంగానే జీతాలు ఇస్తున్నా. పోనీమని తోచక 2 కాంపోజులు వేసుకుని ధైర్యంగా బ్యాంకుకెడితే అత్తారు వైపు చుట్టాలొచ్చినట్టు అంటి అంటకుండా ఉండే మాటలు, గట్టిగా మాట్లాడితే పనవదేమోనని మనకి భయం. స్నేహంగా పలకరిస్తే ఏమైనా కమిట్ అయిపోవాలేమోనని వాళ్ళకి భయం. విడాకులకు అప్లై చేసుకున్న దంపతుల్లాగా చాలా మర్యాదగా క్లుప్తంగా కోర్టు ధిక్కార నేరం మీద పడకుండా ఉండేటట్లుంటాయి చర్చలు. తుమ్మల్లో పొద్దూకినట్లుండే ఈ సుహృద్భావ వాతావరణంలో పరిశ్రమలు విజయవంతం కావడం సంగతి దేవుడెరుగు. కొనుకేయకుండా ఉంటే అదే గొప్ప. ఇప్పుడు అవే లెక్కలు చూస్తుంటే గాబరా వస్తోంది. రావాల్సిన బాకీలు అలా ఉంటేనే లెక్క తెలుస్తోంది. వచ్చినవి ఏమైపోతున్నాయో తెలియట్లేదు. మా ఫీల్డ్ ఆఫీసర్ గారు అంటారు, మీరు 4 నెలల క్రితం 12 లక్షలకి బిల్లులు సబ్మిట్ చేశారు. ఇప్పటి వరకు 4 లక్షలు డిపాజిట్ చేశారు. మిగతాది ఏమైంది, ఎప్పుడు వస్తుంది అని. 7 లక్షలు వసూలైన మాట నిజమే. 4 బ్యాంకులో కట్టాం. 2 జీతాలకి మార్కెటింగ్ ఖర్చులకే అయిపోయింది. ఆ మిగతా 1 ఎక్కడుంది చెప్పమా? పోనీ రావాల్సిన 5లో 1 వచ్చే ఛాన్స్ లేదు. ఆ డీలర్ టోపీ పెట్టేశాడు. సరుకు అమ్మేసా, బాకీలు రావన్నాడు. ఇంక మిగిలిన 4 మార్చి దాకా రావుట. అంటే ఈ 4 నెలలు నేను కుర్రాళ్ళను పెట్టుకుని జీతాలు ఇచ్చుకోవాలి. అంటే మళ్ళీ సగం పైగా జీతాలకే పోతుంది. ఈ టైంలో వీళ్ళు వసూళ్లు ఒక్కటే కాకుండా ఏమన్నా అమ్ముతారేమో అంటే ఇది ఆఫ్ సీజను. ఇంకా నేను రా మెటీరియల్స్ వాడికి 1.5 లక్షలు ఇవ్వాలి. దీన్ని బట్టి ఏతావాత తేలేదేమిటయ్యా అంటే మా దగ్గర 6 కుర్రాళ్ళకి ఏడాది జీతం దొరికింది. రా మెటీరియల్ వాడికి 7 లక్షల సరుక్కి కమిషన్ దొరికింది. బ్యాంకు వాళ్ళకి 9 లక్షల మీద 6 నెలల వడ్డీ దొరికింది. నాకు బోలెడంత టైంపాస్ అయ్యింది. ఇది కథ. ఏదైనా పని చేస్తే లాభమా, చెయ్యకపోతే లాభమా, తల్లా పెళ్ళామా అన్నంత డైలమాలో పడిపోయా. మేడం, మీకోసం తక్షణ చిట్స్ మేనేజర్ గారు వచ్చారు. రాజు, మనం చిట్స్లో చేరమని తెలుసుగా, చేరమని చెప్పేయి. కాదు మేడం, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలంటున్నారు. సరే రమ్మను. 40 ఏళ్ల ఆయన లోపలికి వచ్చాడు. చూస్తే ఏదో ఆఫీస్ సూపరింటెండెంట్లా ఉన్నాడు. వస్తూనే బ్రీఫ్ కేస్ బల్ల మీద పెట్టి ఏవో కాగితాలు పైకి తీశాడు. కార్డు తీసిచ్చాడు. నమస్కారం అండి, నేను తక్షణ చిట్స్ కలెక్టింగ్ ఏజెంట్ని. మీరు రామూర్తి గారికి గ్యారంటీ ఇచ్చారా? ఓ, మీదా చిట్ కంపెనీనా? అవును, ఆయన మాకు చాలా కావలసిన వ్యక్తి. ఏమిటి సంగతి? వారు 2 లక్షల చిట్ పాడారు మేడం. 6వ నెలలో వాళ్ళకి అలాట్ అయింది. తర్వాత 2-3 ఇన్స్టాల్మెంట్స్ కట్టారు. 10 నెలల నుంచి పేమెంట్ లేదు. ఎన్ని లెటర్స్ రాసినా జవాబు లేదు. కోర్టులో పేపర్ వేసే ముందు మీకు చెప్పి పెడదామని వచ్చాం. ఈ పాటిదానికి కోర్టు ఎందుకులేండి, ఆయన చాలా మంచివారు. ఏ ఇబ్బందులు వచ్చాయో మరి నేను కనుక్కుంటా, మీరు తొందరపడకండి. మళ్ళీ వారం అయ్యాక ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మా ఫ్రెండ్స్లో ఒకరికొకళ్ళు చిన్న చిన్న మొత్తాలకి హామీలు ఇచ్చుకోవడం మామూలే. రామ్మూర్తి గారికి ఏవో చికాకులుగా ఉన్నాయని వాళ్ళ ఆవిడ అన్నపూర్ణ ఆ మధ్య చెప్పింది. కానీ మరీ ఇంతగా విసిగిస్తున్నాయనుకోలేదు. ఇది వరకు 2-3 సార్లు హామీలున్నా ఎప్పుడూ ఒక్క నోటీస్ కూడా రాలేదు. అసలు ఆయన డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాడు. 3-4 లక్షల బ్యాంక్ అప్పుతో అద్దె బిల్డింగ్లోనే చిన్న వర్క్షాప్ పెట్టి లాక్కొస్తున్నారు.
స్పెషల్ కాంపోనెంట్స్ తయారీలో ఆయన చాలా బ్రిలియంట్ ఇంజనీరు. అందుకే పెద్ద పెట్టుబడులు లేకపోయినా మంచి ఆర్డర్లు ఆయన్నే వెతుక్కుంటూ వస్తాయి. కాకపోతే శ్రీరాములు మొదలుకొని చిత్తగించవలను వరకు తనే చేసుకుంటాడు. ఎవరితోనూ మాట్లాడాడు, ఎవరినీ నమ్మడు. చిత్రంగా మా ఆయనకి తనకి బాగా కలిసింది. ఎప్పుడైనా 2-3 నెలలకోసారి కూర్చుని బ్రిడ్జో హ్యాండ్స్ డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళ ఆవిడ అన్నపూర్ణది మాది ఒక ఊరే. ఆ రాత్రి అన్నపూర్ణ ఫోన్ చేసింది. చాలా పూర్వకాలం మనిషి. బాగా కలిగిన వాళ్ళింట్లో పుట్టిన కడసారి గారాల పట్టి. తనకి 50 ఏళ్ళు వచ్చాయని ఎప్పుడూ గుర్తుండదు. పిల్లలు కలగలేదు. అందువల్ల తానే ఇంకా చిన్నపిల్లలాగా ఆలోచిస్తుంది. అస్తమానం వాళ్ళ అన్నయ్య కబుర్లే. అందరికీ భర్తలే దైవాలేమో గాని తనకి మాత్రం వాళ్ళ అన్నయ్యే దైవం. 10 మాటల్లో 2 మాటలు వాళ్ళ అన్నయ్య గురించే ఉంటాయి. ఇదిగో సుశీల, నిజం చెప్పు, నే ఉండాలా, ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలా? ఏమైంది తల్లి, నా మీద యుద్ధం ప్రకటిస్తున్నావు? మూర్తిగారు ఊళ్ళో లేరా? ఏం చెయ్యమంటావు? మీ అన్న చెల్లెళ్ళిద్దరూ ఒకటే. నన్ను సుఖంగా బతకనియరు. పొద్దున 6 గంటలకి వర్క్షాప్కని వెళ్ళిన మనిషి ఇంతవరకు అయిపో అజా లేరు. అన్నీ నా ప్రాణం మీదకే. 10:30 కొంప చేరాలని ఊసులేకపోతే ఎలా చెప్పు? ఈవేళ ఎవడో చిట్ కంపెనీ వాడు మా అన్నయ్య ఆఫీస్కెళ్ళాడట. నీ దగ్గరకు కూడా వచ్చాడుగా. వెంటనే డబ్బు కట్టాలి, లేకపోతే కోర్టుకెడతానని చెప్పి వెళ్ళిపోయాడు. మా అన్నయ్యకి అనుకుంటే వర్క్షాప్లో ఈయన లేరుట. నాకు ఫోన్ చేసి, ఏమిటే అమ్మాయి, ఇతగాడు ఇలా తయారయ్యాడని అంటే నాకు తల కొట్టేసినట్టు అయింది. ఎక్కడికి వెళ్ళారోనని నాకు ఒక్కటే గాబరాగా ఉంది. అన్నీ అక్కర్లేని పనులే చేస్తారు. చాకలాడి గాడిదైనా కాసేపు పడుకుంటుందేమో గాని ఈయన అదీ లేదు. అర్ధరాత్రి కూర్చుని ఏవో లెక్కలేసుకుంటూ ఉంటారు. శిష్టా వారి కుటుంబం. పిల్లవాడు తెల్లగా అందంగా ఉన్నాడు. 7 ఎకరాలు పొలం ఉంది. పైగా ఇంజనీరు అని మా అన్నయ్య నన్నిచ్చి చేశాడు గాని ఆ రంగు లేదు, రూపు లేదు. ఎప్పుడూ రైల్లో బొగ్గేసేవాళ్లలా ఒకటే అవతారం. ఇదిగో పూర్ణ, అర్థం లేకుండా మాట్లాడకు. నీకు చాదస్తం ఎక్కువైపోతోంది. మళ్ళీ చిన్నతనం వదలనట్లుంటావు. ఎప్పుడో నువ్వు 30 ఏళ్ల క్రితం వరించావు కదా అని ఎప్పుడూ అలాగే ఉండమంటే ఎలా? విషయం మార్చి గోల చేయకు. భోజనం చేసి పడుకో. చిట్ కంపెనీ వాడు వస్తేనే ఇంత భయపడేదానివి ఆయన చేత వర్క్షాప్ ఎలా పెట్టించావు? అసలు ఈ మనిషి నోట్లో వేలెడితే కొరకలేడు. భబ్రాజమానంలా ఉండేవాడు. ఉన్నట్టుండి ఉద్యోగం మానేసి ఇంత పని చేస్తారని కల్లో కూడా అనుకోలా. ప్రమోషన్ ఇవ్వలేదని ఉన్న ఉద్యోగం మానుకుంటారా ఎవరైనా? నాకొక్కటైనా చెప్పేడిస్తేగా. చేశాక ఏడవడమే గాని. మా అమ్మ వాళ్ళకి అప్పంటే ఎంత భయమో. ఒకళ్ళకి పెట్టిన వాళ్ళమే గాని ఒకరి ముందు ఎప్పుడూ చెయ్యి చాచెరగం. ఈయనింత చాకరీ చేయకపోతే ఎవరేడిసారి చెప్పు? మాకేమైనా పిల్లలా జల్లలా? ఎవరికోసం? హెచ్ఎంటీలో మంచి ఉద్యోగం. కడుపులో చల్ల కదలకుండా ఉంటారని మా అన్నయ్య. ఇదిగో, నువ్వు మళ్ళీ నీ పెళ్లి కబుర్లు చెప్పకు. నువ్వు సరే, మీ అన్నయ్య సరే. మీ ఇద్దరి మీద ఇంకో రక్త సంబంధం సినిమా తీయొచ్చు. ఆ కట్టాల్సిందేదో కట్టేస్తే వాడైపోతాడు. నువ్వింక ఫోన్ పెట్టేయి. అది కాదోయ్, మా అన్నయ్యకేదో అనుమానం వచ్చినట్టుంది. చంద్రహారం వేసుకురావే అమ్మాయి, రేపు పండక్కి అమ్మని చూసినట్లుంటుందన్నాడు. అదేమో ఈయన చదువుకుంటూ ఉండమని బ్యాంకులో పెట్టాడు. సర్లే, అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేశాను. తన అమాయకత్వానికి నాకు కోపము నవ్వు రెండూ వస్తున్నాయి. ఈ కాలంలో కూడా ఆడవాళ్ళింత అమాయకత్వంగా ఉంటే ఎలా? అయినా రామ్మూర్తి గారిని అనాలి. ఆవిడనో పరమ సుంఠని చూసినట్లు చూస్తాడు. ఏ విషయమూ సరిగ్గా చెప్పడు. ఏదైనా విషయం అర్థం అయ్యి అవ్వకుండా తెలిస్తే దానంత బాధ అదే. మాకైతే ఏ విషయానికి రహస్యం అనేదే ఉండదు. మా ఇంట్లో మాట్లాడుకుంటే నేను వంటింట్లోంచి, ఆయన హాల్లోంచి, ఫ్యాక్టరీలో అయితే నేను నా రూంలోంచి, ఆయన తన ల్యాబ్లోంచిను. ఉరుములు మెరుపులు పిడుగులు పడి కుండపోత కురిశాక అందరం హాయిగా తోటలో మొక్కల్లాగా ఫ్రెష్గా అయిపోతాం. అసలు చీకాకంతా ఈ సీక్రెట్లున్న వాళ్లతోనే బాబు. మర్నాడు పొద్దున్న 6:30కే ఫోన్ మోగింది. నన్ను గురించి తెలిసిన వాళ్ళెవరు నాకు 8 లోపల ఫోన్ చెయ్యరు. బహుశా ఏ ఎస్టీడీ కాలో అయి ఉంటుందని. ఎప్పుడో లేచేసిన వాళ్ళ గొంతుకులాగా యాక్టివ్గా పెట్టి హలో అన్నా. సుశీలమ్మ, నేను పూర్ణ అన్నయ్యని, భుజంగాన్ని. పూజ అదే అయిపోయిందా? మళ్ళీ వంటలో పడితే నీకు డిస్టర్బ్ అవుతుందని ఇప్పుడే చేశా. అంతా కులాసానా? మా బావగారు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు.
మీ పిల్లలు వదిన అంతా బాగున్నారా? ఆహా, ఇంతకీ ఎందుకు చేశానంటే పూర్ణ వాళ్ళ ఆయన బిజినెస్ గురించి నీతో మాట్లాడదామని. వాళ్ళు ఇల్లా బ్యాంకుకు పెట్టేశారు. ఇప్పుడేమో చిట్టివాడు కోర్టుకి ఎడతానని నిన్న వచ్చి బెదిరించి వెళ్ళాడు. మాకెవ్వరికీ రాత్రి నుంచి నిద్రాహారాలు లేవు. అందరిలోకి గారంగా పెంచితే ఇప్పుడు దాని భవిష్యత్ ఏమిటా అని మాకొకటే బెంగ. పోనీమంటే మాతో అతగాడు ఏమీ చెప్పడు. పైగా ఈ మధ్య కారులో కూడా రాకుండా స్కూటర్ మీద వస్తున్నాడు. మీరు భయపడకండి అన్నయ్య, ఆయనేం చిన్నవారు కాదు, అసమర్థులు కారు. ఒడిదుడుకులు మీ ఉద్యోగాల్లో ఉండవా? ఆ తట్టుకునే ధైర్యం ఉండబట్టే కదా చేస్తున్నారు. అయినా ఇలా మీరు నాతో మాట్లాడితే మా ఆయన నన్ను కోప్పడతారు. మీరు ధైర్యంగా ఉండండి. ఎప్పుడైనా ఆయనతో మాట్లాడండి. ఫోన్ పెట్టేసి మళ్ళీ శుభ్రంగా నిద్రపోయా. 10-10:30 మధ్య మేమిద్దరం యూనిట్లో ఎవరం ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నామో చార్ట్ చేస్తుంటే వచ్చారు రామ్మూర్తి గారు. ఆయన వచ్చి వెనకాల నిలబడినా మనకు తెలియదు. అంత నిశ్శబ్దంగా మసులుతారు. ఎలా సాధ్యమో మరి. గబుక్కున వెనక్కి తిరిగి చూసా. ఎంతసేపు అయింది వచ్చి? మీ ఇద్దరూ గడిచిన 3 నెలల డేటా అంతా ఇంటిగ్రేట్ చేస్తున్నారే, అప్పుడు వచ్చా. అవును, ఏమిటి మీరు ఈ మధ్య ఇంటికి వెళ్ళడం లేదట? పూర్ణ చేసిన ఫోన్ మూలంగానే నాకు ఈ అపనిందలు. నేను ఇంటికి రాలేదని మీతో చెప్పిందా? మళ్ళీ రాత్రి అంతా నన్ను కాల్చుకు తినేసింది. అనవసరంగా సుశీలకు ఫోన్ చేసి కంగారు పెట్టాను, మీరిల్లు చేరానని చెప్పండి అని. అప్పటికే 12 అయింది. తనేం కంగారు పడదలే, కలుస్తాన్ని ధైర్యం చెప్పా. మీరేమనుకున్నారో. పూర్ణ కంగారు సంగతి మీరు నాకు చెప్పాలా? కాఫీ తీసుకుంటారా? ఈయన సమాధానం, 2 చెప్పు. చెప్పండి సార్, ఎలా ఉంది బిజినెస్? నడుస్తోంది. నేనే రోజు ఫోన్ చేద్దామనుకుంటూనే అశ్రద్ధ చేశా. మనం కలిసి కూడా చాలా రోజులైంది. ఇల్లు చేరేటప్పటికే 10 దాటిపోతోంది. ఇది వరకులా ఈ ట్రాఫిక్లో కారు డ్రైవ్ చేయలేకపోతున్నా. స్కూటర్ అయితే 10 నిమిషాలు పట్టేది, కారు అయితే అరగంట అవుతోంది. అందుకే స్కూటర్ రిపేర్ చేయించి మళ్ళీ వాడుతున్నా. నేనన్నా, 50 దాటాక స్కూటర్ నడపడం శ్రేయస్కరం కాదు. టైం కలిసొస్తుంది కదా అని పరుగులు పెట్టే వయసు కాదు కదా మనది. ఎవరినైనా కుర్రాడిని వేసుకోకూడదు చేతి కింద. వాళ్ళకి నేర్పినంత కాలం మన దగ్గర పని చేయరు. అందుకే నాకెవరికైనా అప్పచెప్పాలంటే విసుగు. ఈ మధ్య తక్షణ చిట్స్ వాళ్ళకి చాలా ఇన్స్టాల్మెంట్స్ బాకీ పడ్డంతో చికాగ్గా ఉంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ మినిమం బిడ్డింగ్ చేయలేదు. కానీ ఈసారి అలా చెయ్యవలసి వచ్చింది. నిన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చారట. అదేం పెద్ద విశేషమా ఏమిటి? మనకివన్నీ రోజు ఉండేవేగా. వారం తర్వాత కాంటాక్ట్ చేయమని చెప్పాను. అసలు మన బ్యాంకులు మన కష్టాన్ని అవసరాన్ని గుర్తిస్తే మనకిన్ని పాటలు ఉండవు. నిజమే, నేను ముందు మా బ్యాంకునే అడిగా. 4 లక్షల వరకు అవసరం పడింది. వాళ్ళేమో ఇంకేదైనా ప్రాపర్టీ కొల్లేటరల్ పెట్టమన్నారు. ఈ అవసరమేమో చాలా తక్కువ సమయానికి అర్జెంటుగా కావాల్సి వచ్చింది. మా మలక్పేట ఫ్లాటు పూర్ణ పేరున ఉంది. మా బావగారు ఎలాగూ ఒప్పుకోరని వేరే సోర్స్ ప్రయత్నించా. అప్పుడు ఈ చిట్స్ మేనేజర్ వెంటనే ఇచ్చారు. కొంత గోల్డ్ లోన్ కూడా తీసుకుని మొత్తానికి పని నడిపించా. ఏదైనా పెద్ద ఆర్డర్ వచ్చిందా? మీకు ఇది వరకు చెప్పానో లేదో నాకు జ్ఞాపకం రావట్లేదు. నేను ఆ మధ్య మద్రాసు వెళ్ళినప్పుడు సౌత్ ఇండియన్ టర్బైన్ లిమిటెడ్ మెటీరియల్స్ మేనేజర్ కలిశారు. ఆయన నేను ఎంటెక్ ఖరగ్పూర్లో క్లాస్మేట్స్. జర్మనీ నుంచి ఒక ఐటెం రెగ్యులర్గా 1,00,000 నెంబర్లు ఇంపోర్ట్ చేసుకుంటున్నామని, ఒక్కొక్కటి ధర 200 రూపాయల వరకు అవుతుందని చెప్పి వీలైతే డెవలప్ చేయమని నాకు శాంపిల్స్ ఇచ్చారు. ఈయన అందుకున్నారు. సరైన అగ్రిమెంట్స్ లేకుండా మనం వర్క్ చేయకూడదు. తీరా మన టైము మనీ అన్నీ పెట్టి మనం డెవలప్ చేశాక వాళ్ళు డిజైన్ మార్చమంటారు. అబ్బబ్బా, అందుకే మనం ఇలాగే ఉన్నాం. మీ దృష్టి ఎప్పుడూ అవాంతరాల మీదే. ఆ ఐటెం డెవలప్ చేస్తే చిన్న ఆర్డర్ల కోసం బాధలు పడక్కర్లేదు కదా అని ప్రోటోటైప్ డెవలప్ చేశాం. 6 నెలలలో ప్రోటోటైప్ అప్రూవ్ కూడా అయ్యింది. 10,000 నెంబర్లకి ట్రయల్ ఆర్డర్ కూడా ఇచ్చారు. చూసారా అన్యాయం? ఇంత ప్రోగ్రెస్ ఉంటే మాకు పార్టీలు వేస్తారు కదా, విషయమన్నా తెలియలేదు. కథ అంతా పూర్తిగా వినండి, అప్పుడు మీరే నాకు ఇస్తారు కన్సోలేషన్ పార్టీ. మీరు 200 కన్నా తక్కువ అడగలేదు కదా, మా వారి సందేహం. అదే నేను చేసిన పొరపాటు. ఒక్క సాయంత్రం మీ ఇంటికి వచ్చి డిస్కస్ చేస్తే కొన్ని పొరపాట్లు జరుగుండేవి కాదు. నేను 75 రూపాయలు కోట్ చేశాను. డెలివరీ పీరియడ్ చాలా తక్కువ కావడంతో నానా కష్టాలు పడి ఆ ఆర్డర్ కంప్లీట్ చేశాను. వెంటనే పేమెంట్ ఇచ్చేశారు.
కానీ 7.5 లక్షల ఆర్డర్కి నాకు 10.5 ఖర్చు అయింది. 3 లక్షలు జిగ్సు ఫిక్సర్స్లో ఇరుక్కుపోయాయి. మిగిలిన పెద్ద ఆర్డర్ చేస్తే డెవలప్మెంట్ ఖర్చులు అన్నీ రికవర్ అయిపోతాయి కదా అని నిశ్చింతగా ఉన్నా. ఇంకా అసలు ఆర్డర్ రాలేదా? లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. మా సప్లై లైన్ 2 నెలలకి జర్మనీ వాడు 90,000 నెంబర్ల ఎయిర్ లిఫ్ట్ చేశాడు. ఒక్కొక్కటి 70 రూపాయల చొప్పున. వాళ్ళేమో నన్ను మళ్ళీ చిన్న చిన్న మార్పులతో మళ్ళీ ప్రోటోటైప్ ఇవ్వమని అడిగారు. ఇప్పటికే ఎప్పుడు చచ్చానంటే 6 నెలల క్రితం అన్నట్టుంది నా పని. ఈ ఐటెం మీద కాన్సన్ట్రేట్ చేయడంతో మా రొటీన్ ఆర్డర్లన్నీ పాడైపోయాయి. ఇట్లా అవుతుందనుకుంటే ముందే అగ్రిమెంట్ రాసుకునేవాళ్ళం. ఎంత అన్యాయం! మరి మీరు వాళ్ళని నిలదీయలేదా? సాటి వాళ్లతో యుద్ధం చేయగలం కానీ అనీవెన్ ఫోర్సెస్తో చేసి ఏం లాభం? మనకి టైం దండగా. ఇదిగో ఈ గొడవ వల్లే బిల్ కట్టలేకపోయా. మీరైతే విశ్వాన్ని పంపిస్తే గ్యారంటీ మీద సంతకం పెట్టారు కానీ మా బావగారు 1,00,000 ప్రశ్నలేసి వారం రోజులు తిప్పారు. ఆ చిట్వాడు ఆయన దగ్గరకు కూడా వెళ్ళాడట. పొద్దున్నే వెళ్ళి ఆయన్ని కూడా కలిసి వచ్చాను. మీ పేరు చెప్పుకుని మద్రాసు వాడికి 3వ వంతు ధరకే కాంపోనెంట్స్ దొరికాయి. మీరు చూస్తే ఇలా అల్లరి పడుతున్నారు. ఇంతకీ ఏమిటి మన తక్షణ కర్తవ్యం? ఏముంది, వాళ్ళకి 10 ఇన్స్టాల్మెంట్స్ పెనాల్టీతో కలిపి 38,000 వరకు ఇవ్వాలి. ఆపద చిట్స్లో 50,000 చీటీ 16 నెలల నుంచి కడుతున్నా. మొన్న నాకొచ్చింది మినిమం బిడ్డింగు. మీరు దీని మీద సంతకం పెడితే వచ్చే వారం 33 వరకు వస్తుంది. అప్పుడు కట్టేస్తా, బ్యాలెన్స్ ఎక్కడన్నా తీసుకుని. దాంతో ఈ తలనొప్పి వదులుతుంది. సరే, ఇలాగివ్వండి. చెరువు మధ్యలోకి వచ్చాక ఈదడానికి భయపడితే ఎలా? మూర్తిగారు, ఈసారి మీరు సుశీల అదృష్ట చిట్స్లో చేరండి. నేను హామీగా ఉంటా. నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. మేమిద్దరం మళ్ళీ మా చార్ట్ ప్రిపరేషన్లో పడ్డాం. కథ సమాప్తం.